మనందరం ఆరోగ్యం గురించి చాలా విషయాలు వింటుంటాం, కానీ ఇవి నిజాలు కాదు. ఇవాళ అలాంటి కొన్ని కామన్ మిత్స్ వెనక ఉన్న నిజాలు తెలుసుకుందాం. ప్రతిరోజు తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. చూడండి, అతను 8 పూర్తి గ్లాసుల నీటిని తాగుతున్నాడు. నిజానికి ప్రతి ఒక్కరికి ఒకే రూల్ ఉండదు. మన శరీరానికి దాహం వేసినప్పుడు నీళ్లు తాగితే సరిపోతుంది. గుడ్లలో కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని చాలా మంది ఆందోళన చెందుతారు. అయితే ఈ కొలెస్ట్రాల్ అంత ప్రమాదకరమా? ఈ గుడ్డులో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్ కండరాల నిర్మాణానికి చాలా అవసరం. అర్ధరాత్రి భోజనం చేయడం ఆరోగ్యానికి హానికరమని చాలా మంది అనుకుంటారు, కానీ ఇది చూడండి. కలోరీలను సమతుల్యం చేయడానికి మనం ఆహారం నుండి తీసుకునే శక్తిని రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగించే శక్తితో పోల్చాలి. చాలా మంది ఇలా అనుకుంటారు, తేనెను వేడి నీటితో కలిపి తాగితే బరువు త్వరగా తగ్గుతుందని. నిజం ఏమిటంటే, చాలా వేడి నీటిలో తేనె కలిపితే దానిలోని కొన్ని పోషకాలు నశించే అవకాశం ఉంటుంది. చాలా మంది ఇలా అనుకుంటారు, ఫ్రూట్ జ్యూస్ తాగితే చాలా హెల్తీ అని. నిజం ఏమిటంటే, పూర్తి ఫ్రూట్ తింటే ఫైబర్ కూడా లభిస్తుంది, కానీ జ్యూస్లో ఎక్కువగా షుగర్ మాత్రమే ఉంటుంది. చాలా మంది ఇలా అంటారు, చీకటిలో చదివితే కళ్ళు పోతాయని. నిజమేమిటంటే, చీకటిలో చదివితే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, కానీ శాశ్వతంగా కళ్ళు పాడవు. చాలా మంది ఇలా అనుకుంటారు, కాఫీ తాగితే ఆరోగ్యానికి హానికరం అని. నిజమేమిటంటే, మితంగా తాగితే కాఫీ హానికరం కాదు. రోజుకు 2 కప్పుల వరకు తాగితే మెదడు మరియు గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. చాలా మంది ఇలా అనుకుంటారు, జుట్టు కట్ చేస్తే అది త్వరగా పెరుగుతుంది. నిజమేమిటంటే, జుట్టు పెరగడం తల చర్మంలోని రూట్స్ లో జరుగుతుంది. కట్ చేస్తే వేగంగా పెరగదు. అది కేవలం ఒక మిత్ మాత్రమే. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.